పవన్ కళ్యాణ్ ఆలోచించే విధానం ఎట్లా ఉంటుందంటే, మనకు కనుక క్రిందటిసారి ఓ 10 సీట్లు వచ్చి ఉంటే, అప్పుడు మనం ఇవాళ 50 అడిగేవాళ్ళం. క్రిందసారి ఒకటే వచ్చింది కాబట్టి 24 తీసుకుంటున్నాం. మన బలం పెరిగింది కరెక్టే. కానీ తెలుగుదేశం కంటే ఎక్కువ పెరగలేదు. కాబట్టి మనం ఇచ్చింది తీసుకునేటటువంటి వాళ్ళు. అప్పటికి మనం గట్టిగా పోరాడాం. గట్టిగా నిలబడి 24 సాధించాం. 24లో మనం 90% సాధించేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ట్రిప్ నిలదీసి అడగచ్చు. అప్పుడు 50 అడగచ్చు, 60 అడగచ్చు. ప్రస్తుతం మనకి అన్ని నియోజకవర్గాలు పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరు. ప్లస్ ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టాలా. వైసీపీ 50 కోట్లైనా ఖర్చు పెడద్దు నియోజకవర్గానికి. మనకి అట్లా డబ్బులు పెట్టగలిగినటువంటి వాళ్ళు ప్రస్తుతం లేరు. ఇప్పుడు కనుక మనం గెలిచేసేసి తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చేస్తే అప్పుడు మనం కొన్ని పనులు చేయగలుగుతాం. కాబట్టి మన కార్యకర్తలు కొంతమంది ఎదుగుతారు. అట్లాగే ఆర్థిక స్తోమత కొంతమందికి ఉన్నోళ్ళు మన దగ్గరకు వస్తారు. అప్పుడు నెక్స్ట్ ట్రిప్ చూసుకోవచ్చు. ఇది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణి.